మనం చూస్తున్నాం ఒక్కొక్కటి ఎగ్జిట్ పోల్స్ బయటకు రిలీజ్ అవుతున్నాయి. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఆరా మస్తాన్ సర్వేని ఒక ప్రాతిపదికగా తీసుకుంటారు. ఎంతో కొంత దానికి ఒక క్రెడిబిలిటీ ఉంది అని ఆలోచిస్తుంటారు కాబట్టి తను కూడా దాన్ని బాగా మార్కెట్ చేసుకునే ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా ఇవాళ లైవ్ మనం చూస్తున్నాము. చాలా క్లియర్గా ఓటమి గెలుపులకు సంబంధించిన డిస్కషన్ చేస్తూనే ఎవరెవరు ఏ కారణాలతో ఓడిపోబోతున్నారు అనే విషయం పైన కూడా మనకి కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఆరా మస్తాన్ సర్వే ప్రకారము ఎడ్జ్తో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది అనే విధంగా మాట్లాడుతున్నారు అన్నది అయితే మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా ఇప్పుడు లాస్ట్ మనం లైవ్ తీసేసే ముందు చూస్తే మాత్రం ఏ ఫ్యాక్టర్స్ పనిచేశాయి, దాదాపుగా 56% మంది మహిళలు వైఎస్ఆర్సీపీ మరొకసారి అధికారంలోకి రావాలని ఓటేస్తున్నారు అన్నదైతే మనకు కనిపిస్తుంది. ఒకసారి ఆరా మస్తాన్తో సర్వేతో పాటు మరికొన్ని సర్వేలు కూడా మనకి వచ్చిన నేపథ్యం మనం చూసాము. ఆ సర్వేలకు సంబంధించి కూడా ఒకసారి మనం మాట్లాడాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే ఆత్మసాక్షికి సంబంధించిన ఒక సర్వే మనకు ఇప్పటికే రిలీజ్ అయింది. ఆత్మసాక్షి సర్వే దీని ప్రకారం చూస్తే మాత్రం వైఎస్ఆర్సీపీకి 98 నుంచి 116 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది. అలాగే టీడీపీ అలయన్స్ 59 నుంచి 77 స్థానాలకు మాత్రమే పరిమితం అవుతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరిచే అవకాశం లేదంటూ వాళ్ళు ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. అందులో 49.5% ఓట్ షేర్ని వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంటే టీడీపీ అలయన్స్ 47.25% వరకు పర్ఫామ్ చేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ మాత్రం 2.2% ఓట్ల వరకు సాధిస్తే ఇతరులందరూ కలిపి 1.05% మాత్రమే పరిమితమైనట్టుగా ఆత్మసాక్షి సర్వే చెప్పింది మనం చూసాం. ఇలా ఎన్నో సర్వేలు వస్తున్నాయి. ఒకసారి మనం మన గెస్ట్లను ఒకసారి పరిచయం చేసుకుందాము. అంజయ్ సత్యం గారు మనతో పాటు లైవ్లో ఇప్పటికే జాయిన్ అయ్యారు. అలాగే మనతో పాటు శివరాం ప్రసాద్ గారు కూడా మనతో పాటు వైఎస్ఆర్సీపీ నుంచి జాయిన్ అయ్యారు. ఒకసారి సత్యం గారు ఒకసారి వెళ్దాము. సత్యం గారు, మనం చూస్తాం ఈ ఎగ్జిట్ పోల్స్ అన్నవి జనాలకు ఒక రకమైన, అంటే మొదట్లో ఎంటర్టైనింగ్గా ఉన్నింది. ఈ మధ్యకాలంలో అది ఒక స్ట్రెస్ బస్టర్ లాగానో లేకపోతే ఈ రిలీఫ్ అవ్వడానికి ఒక వాహనంగానో పనిచేసింది. కానీ ఈసారి పరిస్థితి చూస్తే ఎవరు కరెక్ట్గా గెస్ చేయలేరేమో అని అనుమానం అయితే చాలామందిలో కనిపిస్తున్న నేపథ్యంలో మీరేమంటారు? ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి ఆ రిజల్ట్స్ని ఎంత మాత్రం మనము కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉందంటారు? అంటే ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు అందరూ శాంపుల్ ఎంత శాంపుల్ తీసుకుర్రు, టోటల్ శాంపుల్ ఎంత, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ మనం సైంటిఫిక్గా నమ్మలేము. ఎస్, అంటే సాధారణంగా సోషల్ సైన్సెస్లో ఒక రీసెర్చ్ స్టాండర్డ్ ఏమిటంటే 10% శాంపుల్ తీసుకుంటే సైంటిఫిక్ ఉంటుందని. కానీ ఇంత పెద్ద ఎలక్షన్స్లో 10% శాంపుల్ సర్వే చేసే అవకాశం లేదు. ఒక ఎకనామిక్ స్టూడెంట్గా నాకున్నటువంటి రీసెర్చర్గా ఉన్నటువంటి అనుభవం ఏంటంటే 10% శాంపుల్ తీసుకుంటే మోర్ సైంటిఫిక్గా ఉంటుంది. కానీ దేశవ్యాప్తంగా జరగటం, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఎలక్షన్స్లో 10% సర్వే చేయటం అనేది చాలా కష్టమైనటువంటి విషయం. ఇది ఒకటి మొదట మనం గుర్తుంచుకోవాలి. రెండవది, ఇంపార్షియల్గా తర్వాత వాళ్ళు సర్వే చేసినటువంటి పనిచేసినటువంటి వాళ్లకు ఇచ్చేటువంటి ట్రైనింగు, వాళ్ళ మెథడ్ ఏ మెథడ్ అనుసరించారు. ఎందుకంటే ఇవాళ ఈ సర్వేలలో 3 రకాల పద్ధతులు ఉంటాయి. క్వశ్చనర్ మెథడ్ ఉంటుంది, అంటే అడిగి తెలుసుకున్నటువంటిది, లేదా ప్రశ్నపత్రం ఇచ్చి నింపియమనేది ఉంటుంది, లేదా పార్టిసిపేషన్ మెథడ్ ఉంటుంది, అంటే జనంలో కలిసిపోయి ముచ్చట్లు పెట్టి ముచ్చట ద్వారా రాబట్టుకున్నటువంటిది ఉంటుంది. తర్వాత మౌఖికంగా ఉండేటువంటి సర్వేలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏది అనుసరించారనేటువంటిది రెండవది. తర్వాత మూడో విషయానికి పోతే గత పార్లమెంట్ ఎలక్షన్స్లో 2014లో ఇండియా టీవీ తప్ప మిగతా అన్ని ప్రతిపక్షాలకు వచ్చేటువంటి సీట్లలో అన్ని సర్వే సంస్థలు నిజమైనవి 2014లో. కానీ అధికార పక్షానికి ఎన్డీఏకి వచ్చేటువంటి విషయాల్లో మాత్రం ఒకే ఒక సర్వే, ఇండియా సర్వే మాత్రమే దగ్గరగా ఉంది, మిగతా అన్ని రాంగ్ అయినాయి. అట్లాగే 2019లో ఇండియా టుడే సర్వే తప్ప మిగతా అన్ని కూడా రాంగ్ అయినాయి. అధికారానికి వచ్చేటువంటి సీట్ల సంఖ్యలో, ప్రతిపక్షాలకు వచ్చేటువంటి సీట్ల సంఖ్యలో దరిదాపు ఉన్నాయి. కాబట్టి ఒక్క సర్వే, అంటే పార్లమెంట్ ఎలక్షన్లో డజన్ సర్వే సంస్థలు చేస్తే ఒక్క సర్వే సంస్థ మాత్రమే నిజానికి దగ్గరగా ఉన్నాయి. అది 2014 కానీ 2019లో కానీ. కాబట్టి ఇప్పుడు కూడా దేశవ్యాప్తంగా వచ్చేటువంటి సర్వేలలో ఏ మేరకు 2014-19లో కూడా నిజం కాలేదు, ఒక్కొక్క సర్వే సంస్థలే నిజమైనవి. కాబట్టి ఇప్పుడు కూడా ఏ మేరకు నిజానికి దగ్గరగా ఉంటాయి అనేటువంటిది మనకు వాళ్ళు అనుసరించినటువంటి పద్ధతులు ఇవన్నీ కూడా రేపటికి ఇన్ఫర్మేషన్ వస్తే కానీ సరైన అంచనాకు రాము. తర్వాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వచ్చినప్పుడు కాస్త తక్కువ స్థాయిలో జరిగినప్పుడు
ఎలాబొరేట్గా దేశవ్యాప్తంగా జరిగే సంస్థల కన్నా మైక్రో లెవెల్ జరుగుతూ ఉంటే కొద్దిగా సర్వే సంస్థలకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో ఇప్పుడు వస్తున్నటువంటి రిజల్ట్స్ 1-2 సర్వే సంస్థలు టీడీపీ అని, 1-2 సర్వే సంస్థలు వైసీపీ అని చెప్పేసి ఇప్పటికి మనకు న్యూస్ వస్తూ ఉన్నాయి. అయితే ఒకవేళ ఎవరు గెలిస్తే ఏమిటి అని అనుకునేటువంటి అవకాశాలు అయితే, ఒకవేళ టీడీపీ గెలిస్తే వైసీపీ 5 ఏళ్ల పాలన మీద ఉన్నటువంటి వైముఖ్యమని, తర్వాత వైసీపీ అనుసరించినటువంటి పద్ధతులు వెల్ఫేర్ యాక్టివిటీస్ కాకుండా మిగతా పద్ధతులన్నీ కూడా జనంలో వ్యతిరేకత తీసుకొచ్చినాయని చెప్పేసి మనం అట్రిబ్యూట్ చేయొచ్చు. అట్లాగా అది వైసీపీ గెలిచింది అనుకోండి, అబ్సల్యూట్గా వెల్ఫేర్ స్కీమ్స్ జనం దగ్గర తీసుకోవటం వల్లే గెలిచింది. తర్వాత ఎన్డీఏ కూటమి నమ్మకం కలిగించలేకపోయిందని అట్రిబ్యూట్ చేయొచ్చు. కాబట్టి ఎవరు గెలిస్తే ఏ కారణాలు కూడా మనం చెప్పొచ్చు. అయితే ఇవి డీప్గా అంటే మనకు సీట్ల సంఖ్య తెలిసిన తర్వాత మనం వాటిని మనం ఎస్టిమేట్ వేయగలం. కాబట్టి ఇప్పటికొచ్చేటువంటి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లకు వచ్చేటువంటి పరిస్థితి చూస్తే ఆరా సంస్థ తెలుగుదేశం వస్తుందంటుంది, తర్వాత మిగతా ఆత్మసాక్ష్యం వైసీపీ వస్తుంటుంది, ఇంకా సర్వే సంస్థలు, ఇంకా ఇంతకన్నా క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థలు ఇండియా టుడే కానీ ఇంకా ఇతర సంస్థలు ఏం చెప్తే, ఎందుకంటే గత పార్లమెంట్ ఎలక్షన్లో ఇండియా టుడే చెప్పింది నిజమైంది. పార్లమెంట్ ఎలక్షన్స్లో అదొక్కటే నిజమైంది, మిగతా అన్నీ రాంగ్ అయినాయి. కాబట్టి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇంకా సర్వే సంస్థలు మనం టైం గడుస్తుంటే, డిబేట్ నడుస్తుంటే ఇంకా ఎవరెవరు ఏమంటున్నారని తెలిస్తే మనం అసెస్మెంట్కి రావచ్చు.